నమస్కారం ఏఎస్ఎన్ఎస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని, పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భారీ స్థాయిలో ఫైల్స్ దొరికాయని మంత్రి రవికుమార్ మండిపడ్డారు. అద్దెకి పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ రాజీ చట్టాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అద్దెకి మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ హనుమంతరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంచాయతీ రాజీ చట్టాలపై మండలంలో ఉన్న సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల 12, 13, 14వ తేదీలలో శిక్షణ ఇస్తున్నారని హనుమంతరావు చెప్పారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణకు తప్పనిసరిగా గ్రామాల సర్పంచ్లు హాజరు కావాలన్నారు. ఈ శిక్షణలో గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఆదాయ వనరులు ఏ విధంగా పొందాలి, చెత్త నుంచి సంపాదన ఎలా పొందాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో ఎలా పనిచేయాలో తెలియజేస్తున్నారన్నారు. గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్లోని ఆదేశం ప్రకారం పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కొరకు గౌరవ సర్పంచెస్కు, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజులు రీఫ్రెష్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు 3 రోజులు శిక్షణ కార్యక్రమం. గ్రామంలో కూడా ఎస్డబ్ల్యూపీసీసీ స్వయంగా చూడడం, అక్కడికి వెళ్ళి అక్కడ స్థితిగతులు అన్నీ కూడా చూసుకొని అవి ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఒక రూరల్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా ఇప్పుడు చట్టం సంబంధించినటువంటి అంశాల వారీగా ఎంఓటీలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ దేని మీద అసలు శిక్షణ అంటే పంచాయతీరాజ్ చట్టం అవగాహన, అదే శానిటేషన్ దాని మీద, అలాగే రికార్డ్స్ మెయింటైన్ చేయడం, పంచాయతీకి సంబంధించినటువంటి యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, ఎట్లా ఆ ఫండ్స్ని ఉపయోగించాలి చట్ట ప్రకారం, అలాగే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ తీర్మానాలు కానివ్వండి, గ్రామ సభ ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి అంశములు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విధులు వాటిని ఉపయోగించడానికి ఉన్నటువంటి అధికారాలు, వీటి మీద క్షుణ్ణంగా సర్పంచెస్కి, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజులు రీఫ్రెష్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ సర్పంచులకు తెలియజేసేది, ఈ పంచాయతీరాజ్ చట్టం గురించి అవగాహన ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు తెలిస్తేనే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడానికి, గ్రామ ప్రథమ పౌరుడుగా, గ్రామ అధ్యక్షుడిగా మీరు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇది మీరు తెలుసుకొని సక్రమైన పరిపాలన చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటున్నాను. ప్రపంచంలో అసలు చెత్త అనేది వాళ్ళు ఏం చేసి వస్తారబ్బా, కొన్ని ఏంటంటే చేసిన తర్వాత చేయాలి. చెప్పిన ఏం చేస్తారంటే అక్కడ ఏం చేయాలి, ఏం చేసిన తర్వాత ఏది ఆన్లైన్ కొట్టేస్తున్నాం, ఇది గేజీలు వచ్చింది, ఎంత వచ్చింది కొట్టేస్తాం, రోజు అదే పని మనం చెప్పి మనకి చెప్తున్నాను. చారిత్రక పరిశోధకులు, రచయిత జ్యోతి చంద్రమౌళి రచించిన సూక్తి సుధలు అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖాధ్యక్షులు విస్తాలి శంకర్రావు హాజరయ్యి గ్రంథాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన గురువు అయిన చంద్రమౌళి రచించిన సూక్తి సుధలు అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమానికి తన ముఖ్య అతిథిగా హాజరు కావటం సంతోషంగా ఉందన్నారు. అద్దంకిలో చారిత్రక పరిశోధకులు చంద్రమౌళి ఉండటం అందరూ చేసుకున్న వరం అన్నారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని, తను కూడా ఇదే
చదువుకొని నేడు మద్రాసు యూనివర్సిటీలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారని శంకర్రావు చెప్పారు. చంద్రమౌళి 26 పుస్తకాలు రచించారని, తల్లి రుణం బడి రుణం ఎప్పుడు మర్చిపోవద్దని శంకర్రావు తెలియజేశారు. నా మాతృ భూమి అద్దంకి సీమకు, నా మాతృ సంస్థ ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో విద్యార్థులారా ఒక్కసారి ఆ మాటలు వినండి. ఈరోజు ఈ సభ గురు శిష్యులకు సంబంధించిన సభ. ఒకప్పుడు నేను కూడా మీలాగా ఇదే సభలో ఇక్కడే కూర్చున్నాను. మా గురువు గారు జ్యోతి చంద్రమౌళి గారు, వారి గురువు గారు మన నాగయ్య మాస్టర్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక అనుబంధంతో కూడిన ఈ ప్రదేశంలో ఉన్న నేను ఈరోజు మా గురువుల దగ్గర నా మాతృ సంస్థలో నా మాతృభూమిలో నేను ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది ఎంత అదృష్టం. ఎన్ని సభల్లో పాల్గొన్నా, ఎన్ని సత్కారాలు పొందినా ఈ ప్రాంతంలో ఈ భూమిలో నాకు ఈరోజు ఈ వేదిక నాకు లభించటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అందుకు మా గురువర్యులకు, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి సువర్ణ పద్మావతి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఆత్మీయులు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న సమయం లేదు కాబట్టి సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. ఈ అద్దెకి ఎలాంటిదంటే, మన ఈ పాఠశాల నేను ఇప్పుడు మద్రాసులోని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి రేపు మీరు కూడా ఇదే సభలో మీ గురువుల సమక్షంలో మీరు అతిథులుగా పాల్గొనాలి. ఈ పాఠశాలలో చదివి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉన్నత స్థాయికి ఎదగాలి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే. అసాధ్యం ఏమీ లేదు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ఇలా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేల ఎలాంటిదంటే, ఈ గ్రౌండ్ ఎన్నిసార్లు ఇక్కడ ఆడుకున్నాము, ఎలా ఉన్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మిగిలి ఉన్న ఒకే ఒక గుర్తు ఆ గోడ. ఆ బిల్డింగ్ నేను చదువుకున్నప్పటి నుంచి అది అట్లే ఉంది. అన్నీ మారిపోయాయి కానీ ఆ గోడ ఒకసారి ఉంది. పుస్తకం చిన్నదే, సూక్తి సుధార పుస్తకాన్ని ఎందుకు ఆలోచించింది, మన స్కూల్లో పెడదాము అనే ఆలోచన వచ్చిందే తరువుగా మేడగారు అడిగాం. మేడగారు అనుకుంటున్నామంటే తప్పని మేము సాగిస్తా పెద్దమంది. ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఒకటే, నేను మా అన్నదమ్ములు ఇక్కడ చదువుకున్నాం. తర్వాత మా ఇద్దరి పేరు కూడా ఇక్కడ చదువుకున్నారు. అంటే రెండు తరాల అనుభవం ఈ స్కూల్కి మాకు ఉంది. నేను మా తమ్ముళ్ళు, తర్వాత నా ఇద్దరు పిల్లలు కూడా ఇదే స్కూల్ చదువుకొని వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పాఠశాలలో నేను 6 సంవత్సరాలు చదువుకున్నాను. 6 నుంచి SSLC వరకు చదువుకున్నాను. ఆ SSLCలో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి మహారాజు ఉన్నటువంటి తెలుగు మాస్టర్ అబ్రహ్మ మాస్టర్ గారు, గోట సత్యాన్ని గారు ఉన్నారు. వాళ్ళు తెలుగు గ్రామాలు చెప్పేటప్పుడు ఎందుకు దాకా వచ్చేవాడు మనసు పెట్టి ఏంటో మొదలు పెట్టారు. SSLC అయిపోయే లోపే మొట్టమొదటిసారిగా 1967 జనవరిలో మొట్టమొదటిసారిగా 2 కంద పద్యాలు రాసి ఇక్కడే SSLC ఉన్నప్పుడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళటం, కాలేజీలో కొందరు చేసుకోవటం. మళ్ళా ఫస్ట్ 1974 ఆగస్టు 12 సోమవారం నాడు, 1974 ఆగస్టు 12 సోమవారం నాడు మొట్టమొదటిసారిగా కౌలంలో తెలుగుపడి ఉద్యోగం చేరాను. ఈరోజు ఖచ్చితంగా 50 సంవత్సరాలు. 2024 ఆగస్టు 12 సోమవారం పడ్డది కూడా సోమవారం జాయిన్ అయ్యాను. సోమవారం మళ్ళీ ఆయుర్వేదం అనమాట. అంటే 50 సంవత్సరాల నా యొక్క ఉద్యోగ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఈ పాఠశాల మీద నాకు మొక్కుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే,
78 2003 దాకా 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను నేను. 78 జూన్ నుంచి 2003 జూలై వరకు ఇక్కడే పనిచేశాను. 20 సంవత్సరాలు ఏకదాటిగా. మొట్టమొదట మేము చదువుకోపోయింది జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రకాశం జిల్లా పరిషత్ హై స్కూల్. ఇప్పుడు ఏర్పడింది 46 ఏర్పడింది. 74లో ప్రకాశం సత్యదూత సందర్భంగా కాలేజ్ ఏర్పాటు చేసి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసి హై స్కూల్ అప్లై చేసేసి ప్రకాశం జూనియర్ కాలేజ్ అన్నారు 74లో. కోర్సుపాడు మండలం పవిడిపాడు గ్రామ సర్పంచ్ పాలపర్తి అంజలి భర్త శ్రీధర్ తన స్నేహితులతో కలిసి సోమవారం చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. పంచాయతీ రోడ్లతో పాటు గ్రామంలో ఉన్న ప్రధాన రోడ్లు శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన జీతాలు పెండింగ్లో ఉన్నాయని, వారు విధుల్లోకి రాకపోవడంతో తన కర్తవ్యం ప్రకారం తానే స్వయంగా రోడ్లు ఊడుస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వారు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సక్రమంగా జీతాలు ఇవ్వటం లేదని, పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు రావటం లేదని, చెప్పా పెట్టకుండా విధుల్లోకి రాకుండా ఉన్నారని, పంచాయతీ కార్యదర్శి ఈఓపీఆర్డీతో మాట్లాడి ఇంటి పన్నులు వసూలు చేయించి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని శ్రీధర్ చెప్పారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఊరి ప్రజల కోసం ఇటువంటి పనులు చేయటం ఇబ్బంది లేదన్నారు. సర్పంచ్ బాధ్యతలు తీసుకునేటప్పటికే వాళ్ళు 10 నెలలకి జీతాలు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. మనం వచ్చిన కాడి నుంచి ఏదైనా కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చేది మాత్రం జనరల్ ఫండ్ నుంచి ఇవ్వాల్సిందే. జనం కాడి నుంచి వసూలు చేయాలి. జనాన్ని వచ్చిన ఇంటి పన్నుని వాళ్ళకి ఇవ్వాలి మనం జీతాల రూపంలో. వచ్చినట్టు వాళ్ళకి జీతాలు ఎత్తున్నాం తప్ప మనం ఏ రోజు కూడా చిన్న ఖర్చుకు కూడా మనం ఆ జనరల్ ఫండ్ను ఉపయోగించాలి. వాళ్ళకి ఇప్పుడు రావాల్సినవి మనకి ఇంకా పాతవి 10 లక్షల దాకా జనరల్ ఫండ్ ఉంది. కొత్త డిమాండ్ ఒక 26 లక్షలకి ఉంది. మొత్తం వచ్చే నెల నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. జనంలో కొద్దిగా కట్టేదానికి ఇబ్బందికరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు. అయినా కూడా వాళ్ళు కట్టేదానికి వచ్చే నెల నుంచి ఇది ఒక డ్రైవ్గా ఏర్పాటు చేసుకొని ఇంటి పనులు వసూలు చేసి వచ్చినట్టు వాళ్ళకే పూర్తిగా ఇచ్చేదానికి మేము అనుకుంటున్నాం. అవసరమైతే మేము కూడా ఇల్లు తిరిగి టీవులుగా ఈలోపే వాళ్ళు చెప్ప పెట్టకుండా ఈ చెత్త ఇదంతా ఉందని చెప్పి వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మాకు చెప్పకుండా, కనీసం మారు కూడా చెప్పకుండా. కాబట్టి మన వంతుగా నన్ను 1400 చిల్లర మెజార్టీతో జనం గెలిపించారు. నా బాధ్యతలు కనీసం నేను అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేకపోయినా ఈ కరెంటు విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ నేను అవసరమైతే మా సొంత డబ్బులు పెట్టుకున్నా నేను వీటిని మాత్రం అసలు పని అయితే లేదు. వాళ్ళకి కూడా నేను చెబుతున్నా, వచ్చే ఈ రోజుకి 2 నెలలకు ఏమో జీతాలు పడతారు. మిగతాయి కూడా వచ్చే నెలలో దాదాపుగా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి నేను కృషి చేస్తాము. మేము కానీ అధికారులు కానీ ఈఓఆర్డీ గారు కూడా చాలాసార్లు వచ్చి చాలాసేపు పాపం రివ్యూ చేసాడు. సార్ కూడా ఇంటి పన్ను వసూలు విషయంలో బాగా వసూలు చేయండి అని పాపం వాళ్ళు కూడా మండల స్థాయి అధికారులు కూడా మనకు చెబుతూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి చూస్తున్నారు. మనమైతే ఏమీ ఇడిగా జనరల్ పనిని ఉపయోగించింది లేదు. ఏదైనా వాళ్ళ కార్మికులు కూడా ఈ విషయాన్ని గమనించి వచ్చి జనానికి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాను. కొత్త మనుషులు పెడతలేదు కదా. ఏంటంటే దత్తవరం చంద్రమంట నాటరా తప్పు లేదు, జీతాలు రావాలి మీకు, వాస్తవమే మీకు ఇబ్బందులు పడాలి.
అద్దంకి మండలం రామాయపాలెం గ్రామంలో ఇళ్ల వెనక ఉన్న పొలాల్లో నుంచి ఇసుక బట్టీలకు మట్టి రవాణా చేయటం పట్ల సోమవారం గ్రామస్తులు ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులను కలిసి అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పొలాల్లో నుంచి ఇటుక బట్టీలకు మట్టి రవాణా ఇళ్ల మధ్యలో నుంచి చేస్తున్నారని, ఇలా చేయటం వలన వర్షాలు పడినప్పుడు రోడ్లు అన్ని బురదమయమవి నడవాలన్న ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకొని వెళ్లిన స్పందన లేకపోవడంతో నేడు అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారని చెప్పారు. రాంబాబు, రామాయపాలెం ఈ రోడ్డు మీద మట్టి తోలి గందరగోళంగా జనమందరూ పడి కాళ్ళు చేతులు అల్లాడిపోతున్నారు. ఆ రోడ్డు మట్టి తోలకుండా చేయాలి. అది అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తోలుతున్నారు? బట్టీలకి, చాలమి నుంచి ఊరేమిడి నుంచి బట్టీలకి. అది ఊరేమి బాగా కొంతలు దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట? రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇల్లు ఏమిటని అయిపోయా, చిన్నపిల్లల పని పిల్లలు కాబట్టి దాన్ని నేల పడ్డారనుకో, మేము పనులు పోయినప్పుడు వాళ్ళ పని వాళ్ళకి అయిపోద్ది. సెక్రటరీకి చెప్పాం. అది ఏమంటుందామా? వస్తున్నామా అన్నారు. అది ఇంతవరకు రాలేదు. వాళ్ళు ఇళ్ళమిటి పత్తులు పెట్టి ఇళ్ళకి ఆనుకొని చెత్త ఉండరు మట్టి. అదేమంటేనో ఒకరోజు కాంటారు, మరుసటి వచ్చి మళ్ళీ గుట్టలు తవ్వుతూ ఉండరు. మరి ఏం చేయాలి? ఆడ చెప్పినా కూడా ఎట్లా లైన్ చేసి ఆపేస్తే మంచిది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇలా? 10 రోజుల నుంచి పైన జరుగుతుంది. మళ్ళీ మధ్యలో ఆపి మళ్ళీ మొదలుపెట్టాను నిన్న మొన్న. ఎప్పుడన్నా దాన్ని తోలసారి మట్టి ఒకసారి వచ్చి చూస్తే అందరికీ తెలిసిపోయింది. నేను చెప్పేది తప్పు ఒప్పు తెలిసి మా ఇళ్ళు ఆనుకొని తవ్వుతుంది కూడా, ఎంత దూరంగా ఉంది. వాళ్ళు ఏడవలది మట్టి వాళ్ళు అమ్ముకున్నారు. అమ్మితే మాత్రం ఇళ్ళు అమ్మితే అదోలేదు, ఇళ్ళు ఆనుకొని తవ్వుతూ ఉండవు. మేము వస్తున్నాం. అద్దంకిలో రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయని, రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ వారి వంతు సహాయ సహకారాలు ఉంటాయని కురిచేటి వెంకట సుబ్బారావు అన్నారు. అద్దంకి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న ఏపీ గిరిజనుల గురుకుల పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వెంకట సుబ్బారావు సౌజన్యంతో సోమవారం మైక్ సెట్ బహుకరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వసతి గృహంలో ఉండే విద్యార్థులు మంచి అలవాట్లతో, క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలన్నారు. రోటరీ క్లబ్ తరఫున గతంలో గిరిజన పాఠశాలకు ఫ్యాన్లు ఇచ్చారని, నేడు దాత వెంకట సుబ్బారావు సహకారంతో మైక్ సెట్ బహుకరించడం జరిగిందన్నారు. చాలా కార్యక్రమాలు జరుగుతాం. చాలా చారిత్రక ప్రాముఖ్యత గల దినాలు జరుపుకోవాలంటే, పిల్లల దగ్గర మాట్లాడాలంటే ఖచ్చితంగా మైక్ అవసరం. తర్వాత ఫీల్ కూడా పోకూడుతుంది. ఈ మైక్ అవసరం ఏంటంటే, ఇది మన చేతిలో ఏదో ఆయుధం ఉంది అనుకోకూడదు, చేతులు లేనట్టు అనుకోవాలి. అలానే భావించినప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుతుంటాం. అది మైక్ సెన్స్ అంటారు. మైక్ దగ్గర మాట్లాడటం కూడా మైక్ సెన్స్ అంటారు. ఎలా మాట్లాడాలి అది కూడా తెలుస్తుంది. ఈ మైకు ఒక లీడర్ కావడానికి కోసం ఉపయోగపడుతుంది. మా అమ్మాయి భువనేశ్వరి అని ఇచ్చేది నాయకత్వ లక్షణాన్ని పెంపొందిస్తుంది. చక్కగా ఎంతవరకు ఎట్లా మాట్లాడగలుగుతాము అంటే ఆడియబిలిటీ ఉన్నంతవరకు ఎట్లా మాట్లాడగలుగుతామో చెప్పగలుగుతుంది. కాబట్టి మైక్ వల్ల చాలా ఉపయోగం. ఇవే కాకుండా మనకు జాతీయ పండుగలు 3 జరుపుకుంటాము. ఆగస్టు 15, రిపబ్లిక్ డే, తర్వాత వార్షికోత్సవం జరుపుకుంటాం. దీని ఖరీదు కొద్దిదే, కానీ గవర్నమెంట్ సప్లై ఇది అతి పెద్ద సమస్య. దీన్ని మేము ఖర్చు పెట్టింది 7,000, కానీ 7,000 ఒక 7 ఏళ్ల పాటు అద్భుతంగా మీకు పనిచేస్తాయి. ఇంకా మీ అదృష్టం ఇంకా పనిచేస్తే. కానీ చిన్నదైనా ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి పనికొస్తుంది. కొన్ని వందల కార్యక్రమాలు సంవత్సరానికి ఒక 10-15 చేస్తాయి. కాబట్టి 100 కార్యక్రమాలు నిర్వహించడం ఉపయోగపడుతుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం ఈ మైక్. కానీ మైక్ను బాగా ఉపయోగించుకోండి. వెంకట సుబ్బారావు గారు వారి ధర్మపత్ని జ్ఞాపకార్థం, అలేఖ్య గారి జ్ఞాపకార్థం మీకు ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏమంటే గ్రాటిట్యూడ్. మనం పెద్ద నుంచి హ్యాబిట్స్ ఒకటి పరిశుభ్రత బాగా నేర్చుకోండి. ఇక్కడ నాకు ఖచ్చితంగా నేను బాధపడేది ఏంటంటే, హాస్టల్స్ ఉన్న వాళ్ళకి గజ్జి, తామర, పరిశుభ్రత లేని వల్ల వచ్చేటువంటి సమస్యలే. దీనివల్ల 10 రోజులు 20 రోజులు ఇళ్ళకి వెళ్తారు, మళ్ళీ బడికి రాదు. కాబట్టి మీరు చాలా శుభ్రంగా ఉండండి. హాయిగా 2 పూటల స్నానం చేసుకోవడం, గుడ్డలు ఇస్త్రీ లేకపోయినా ఆరేసుకొని నీట్గా పెద్ద ఖర్చుగా మీకు అమౌంట్స్లో చిన్న పరిశుభ్రంగా ఉండాలి. మన ఆలోచన విధానం పరిశుభ్రంగా ఉండాలి. మన ఆలోచన విధానం స్వచ్ఛంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిర్భయంగా మాట్లాడాలి. మన దగ్గర ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అధైర్యం ఉండకూడదు. మనలో లీడర్స్ తయారు కావాలి.
మీలోంచి లీడర్స్ తయారవుతారు. కొత్త సమాజం మీది. ఇది ఎక్కడికెళ్ళినా మన దేశం యొక్క గౌరవాన్ని ప్రతీకగా మనం నిలబడాలి. ఈ స్టేజీని అలంకరించిన రోటరీ ప్రెసిడెంట్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళు పెద్దవాళ్ళందరూ మీకు చెప్పాల్సినవన్నీ చెప్పారు. కానీ నేను ఒక్కటే చెప్పేది, మీరు ముందర బాగా చదువుకుంటే విద్య విజ్ఞానం ఆటోమేటిక్గా అన్నీ అలవాటుతాయి. మీరు దురలవాట్లకు లోనైతే మీరు ఎంత చదువుకున్నా ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది. మీరు క్రమశిక్షణతో బాగా చదువుకోగలిగితే ఆటోమేటిక్గా మిగతావన్నీ డబ్బు కానీ ఏదైనా కానీ సంఘంలో గౌరవం కానీ అన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. మీరు అందువల్ల మీరు దురలవాట్లకు లోను కాకుండా మంచి క్రమశిక్షణతో చదువు నేర్చుకోండి. చదువు నేర్చుకుంటే మిగతా విషయాలన్నీ అవే వస్తాయని నా భావన. థ్యాంక్ యూ సార్. ఆహారం కల్తీ విషయం విద్యార్థులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు అన్నారు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం ఆహార కల్తీపై వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే సమయంలో మంచిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, నేటి కాలంలో కల్తీ లేకుండా ఆహార పదార్థాలు లేవు అని మోహన్ రావు చెప్పారు. ఏసీను సమాప్తం. నమస్కారం.